నాకు అత్యంత విశ్వసనీయమైనటువంటి సమాచారం ప్రకారం ఈ దాడిలో ఎవరెవరు పాల్గొన్నారు, ఎంతమంది పాల్గొన్నారు, ఏ హోటల్కి తీసుకెళ్లారు, ఎక్కడ ఖననం చేశారు, ఎన్ని గంటల ఖననం చేశారు, ఏ డాక్టర్ ట్రీట్మెంట్ చేశారు, ఏ విధంగా అనాథ శవంగా కాల్చారు అనే దాని మీద పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే దాడిలో పాల్గొన్నారో వారిని ప్రత్యక్షంగా చూసినటువంటి ప్రత్యక్ష సాక్షి నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నేను రాష్ట్ర ప్రజలతోటి ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సిఐ నాగరాజ్ చేతిలో కస్టోడియల్ టార్చర్ అనుభవించి చనిపోయినటువంటి గాదె సాయికృష్ణ కేసుకు సంబంధించి నాగరాజుపై కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి అనేక కోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ కేసు విచారణాధికారిగా దిశ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఏసీపీ దైవప్రసాద్ విచారణ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు సాయికృష్ణ ఇంటికి వెళ్ళి అతని తల్లి యొక్క విజయలక్ష్మి స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ కేసుకు సంబంధించి టాస్క్ ఫోర్స్ ఏసీపీగా ఉన్నటువంటి లతా కుమారిని ప్రత్యేకంగా ఇంటరాగేట్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. అంటే ఈ కేసులో తెలియనటువంటి కోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పుడు వరకు పూర్తిగా ఈ కేసులో నాగరాజు ఒక్కడనే బలి చేశారా, అంటే మిగిలిన వాళ్ళు ఇంకెంతమంది ఇతని చావు వెనుక కారణంగా ఉన్నారు ఏమిటన్న విషయాలు చూస్తే తాజాగా జై భీమరావు భారత్ పార్టీ అధ్యక్షుడు న్యాయవాది అయినటువంటి జడ శ్రవణ్ కుమార్ ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ మే 8వ తారీఖున మార్కాపురంలో ఒక హోటల్లో తన స్నేహితులతో పాటు కలిసినటువంటి సాయి కృష్ణను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. అక్కడి నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసుల దగ్గర నుంచి మే 9వ తారీఖున కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చారు. ఒక్కరోజు మాత్రమే అక్కడ ఉంచి అక్కడి నుంచి మళ్ళీ అతన్ని తీసుకుని వెళ్ళి, అంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి తర్వాత రోజు ఆ రోజు సాయంత్రమే తీసుకుని వెళ్ళి రమేష్ హాస్పిటల్కి పక్కన ఉన్నటువంటి బందర్ రోడ్లో ఒక ఫేమస్ హోటల్లో రూమ్ తీసి అందులో పెట్టారు. రూమ్ నెంబర్ 302. ఈ రూమ్ కూడా సిఏ నాగరాజు గారి పేరు మీదే రికార్డులో నమోదైంది అన్నట్టుగా జడ శ్రవణ్ కుమార్ చెప్తున్నారు. ఆ రూమ్లో పెట్టి పగలంతా కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు నైట్ అయ్యేటప్పటికి సిఏ నాగరాజు విపరీతంగా కొట్టడం వల్ల అతని దవడ ఎముకలు అలాగే కిడ్నీలు పగిలిపోయి ఓవర్ బ్లీడింగ్ అయి చనిపోయి ప్రమాదకరమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఆ పరిస్థితుల్లో అతన్ని తీసుకుని సిఐ నాగరాజు వెంటనే అతన్ని ఒక హాస్పిటల్కి తీసుకువెళ్ళటం జరిగింది. ఎక్కడికి 14వ తారీఖున, అంటే మే 14వ తారీఖుని ప్రజా వైద్యశాల పేరు మీద ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకువెళ్తే అతని పరిస్థితిని చూసి వాళ్ళ హాస్పిటల్ అడ్మిట్ చేసుకోవడానికి నిరాకరించారు. అక్కడి నుంచి మే 15వ తారీఖున మణిపాల్ హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అక్కడ కూడా ట్రీట్మెంట్ అందించడానికి కొంతగా సహకరించినా సరే తిరిగి వాళ్ళు చేతులెత్తేశారు. చేతులెత్తేయడంతో మళ్ళీ అక్కడి నుంచి గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో 16వ తేదీనే మళ్ళీ హోటల్ రూమ్కి తీసుకువచ్చారు. సాయికృష్ణ తీసుకువచ్చి ఒక ఆర్ఎంపీ డాక్టర్తో ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేశారు. జరిగింది ఇది. ఈ విషయాలన్నీ కూడా మీడియా సాక్షిగా జడ శ్రవణ్ కుమార్ చెప్పడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే అతను కొట్టినటువంటి దెబ్బలకు తాళలేక మే 23వ తారీఖున సాయికృష్ణ చనిపోవటం జరిగింది. అసలు చనిపోయిన తేదీ ఎప్పుడంటే మే 23వ తారీఖుని. అక్కడి నుంచి ఆ డెడ్ బాడీని ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరికి తీసుకువచ్చి ఆ ప్లాట్ఫామ్ నెంబర్ 14పై ఒక అనాథ శవంలా పడేసి నాగరాజు గారు, ఎవరైతే సిఏ నాగరాజు గారు ఉన్నారో ఆయనే అది ఒక అనాథ శవం అన్నట్టుగా సర్టిఫికెట్ ఇచ్చి అక్కడి నుంచి విజయవాడ మున్సిపల్ అధికారులకు సమాచారం అందించి స్వర్ణపురి అనేటువంటి శ్మశానం వెతుకులో అతనికి అంత్యక్రియలు నిర్వహించారు. అంటే మొన్నటి వరకు కూడా సాయికృష్ణకి చెందినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో ఆమె తల్లి కావచ్చు లేకపోతే మేనమామలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఏ తారీఖును చనిపోయాడో కనీసం ఆ డేట్ అన్నా చెప్తే మేము కర్మకాండలు చేసుకుంటాం మహాప్రభు అంటూ నిన్న మొన్నటి వరకు కూడా అధికారులను వేడుకోవటం జరిగింది. ఆ మీడియాలో అవన్నీ కూడా చూసాం. కనీసం బూడిదన్నా ఇవ్వండి, చనిపోయిన డేట్ అయినా చెప్పండి. ఇప్పుడు వరకు కూడా ఈ డేటు అధికారికంగా పలానా డేట్ని చనిపోయాడని చెప్పి అధికారికంగా పోలీసు అధికారులు కానీ ఎవరు కూడా నిర్ధారించలేదు. ఎందుకంటే కేసు ఇంకా దర్యాప్తు స్థితిలోనే ఉంది కాబట్టి వాళ్ళెవరు ఈ కేసు విషయంలో ఏ డేట్ అన్నది తెలియలేదు. అయితే తాజాగా జడ శ్రవణ్ కుమార్ తన వద్ద ఉన్నటువంటి సమాచారం ప్రకారం 23వ తారీఖునే చనిపోయినట్టుగా ఆయన అయితే చెప్తున్నారు. అంటే ఆయన చనిపోయిన డేట్, సాయికృష్ణ చనిపోయిన డేట్ 23వ తారీఖు అనుకోవచ్చు. అక్కడి నుంచి అంటే ఆ తర్వాత అతని యొక్క డెడ్ బాడీ దొరకని క్రమంలోనే విజయలక్ష్మి కానీ ఆమె బంధువులు అంటే అడ్వకేట్ కనకదుర్గ 26వ తారీఖున డీజీపీకి కంప్లైంట్ చేయటం జరిగింది. ఈ డెడ్ బాడీని అయినా సరే ఇవ్వాలి, ఆల్రెడీ పోలీసులు చంపేసినట్టుగా మా దగ్గర సమాచారం ఉందని చెప్పి దాని మీద కూడా స్పందించిన క్రమంలోనే సాయికృష్ణ తల్లి హేబియస్ కార్పస్ పిటిషన్ కోర్టులో ఫైల్ చేయటం వల్ల మొత్తం ఈ విషయం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. అప్పుడు మాత్రమే ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి మే 8వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు జరిగిన తతంగం అంతా ఇప్పుడు ఎప్పటి వరకు
ఈ జూన్ నెల వచ్చింది. ఇప్పటి వరకు కూడా ఈ తతంగం అంతా కూడా మరుగున పడిపోయింది. అయితే ఈ కేసులో ప్రధానంగా అతన్ని క్యాచ్ చేసింది ఎవరు? టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి పోలీసులు. అతను పట్టుకున్నది. అక్కడి నుంచి సీఏ నాగరాజ్ దగ్గరికి అతన్ని బదిలీ చేయటం జరిగింది. ఏదైనా ఇతర ప్రమేయం ఉంది ఈ కేసులో. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటి వరకు ఉన్నటువంటి రిపోర్టు ప్రకారం నాగరాజు ఒక్కడిపైనే కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అతనికి సహకరించినటువంటి సిబ్బంది ఎవరో తెలియాలి. ఇంకా పోలీస్ సిబ్బంది ఉన్నారు, ఆ టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఉన్నారు, వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయాలి. వాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. వాళ్ళ మీద కూడా ఇంటరాగేట్ చేసి వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేసి దీనిపై చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే తాజాగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో ఒకవేళ ఎవరైనా వదిలిపెట్టినా సరే నేను ఈ కేసుని అయితే వదిలిపెట్టేది లేదు. నాకున్న సమాచారం ప్రకారం దానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు నేను సేకరించి ఖచ్చితంగా దీనిపై కేసు వేస్తాను, న్యాయ పోరాటం చేస్తాను, ఎవరు వదిలినా సరే నేను వదలనంటూ జై భీమరావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ అయితే తెలిపారు. అయితే ఇప్పుడు ఈ కోణాలన్నీ చూస్తుంటే వాస్తవంగా నిన్న మొన్నటి వరకు కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే మరి నాగరాజు గారు దాన్ని కొట్టి పడేశారు, బాత్రూంలో పడేశారు అంటూ వచ్చినటువంటి వాదనలు ఏ రకంగా చూడాలి అంటే, వాస్తవానికి జరిగిందంతా కూడా ఈయన చెప్పిన ప్రకారం చూస్తే ఒక హోటల్ రూమ్లో రూమ్ నెంబర్ 302లో ఒక ఫేమస్ హోటల్లో జరిగింది అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. కానీ ఇక్కడ పోలీస్ స్టేషన్లోనే కొట్టారు, అక్కడ పోలీస్ స్టేషన్లోనే చిత్రహింసలు పెట్టారు, శవాన్ని బాత్రూంలో పడేశారు, తర్వాత బైక్ పై ఎక్కించుకుని తీసుకుని వెళ్ళి చేశారు అన్నటువంటి ఈ వాదనల నేపథ్యంలో ఇప్పుడు ప్రత్యేకంగా ఈ కీలక అంశాలన్నీ ఇప్పుడు ఈయన చెప్పిన అంశాలన్నీ కూడా కీలకంగా మారి. అయితే పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ రోజు కొత్తగా అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే ఏసీపీ లతా కుమార్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతా కుమార్ని ఇన్వెస్టిగేషన్కి పిలవటం, ఆమెను విచారించడం కీలకంగా మారింది. అంటే దీంట్లో ఇంకెంతమంది సభ్యులు ఉన్నారు అంటే ఏసీపీ స్థాయి అధికారి కూడా ఇందులో ఉన్నారంటే ఈ కేసు విషయంలో ఇంకెంతమంది ఇందులో నేరస్తులుగా ముద్దాయిగా నిరూపించబడతారో కూడా తెలియదు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు విజయలక్ష్మి కుటుంబ సభ్యులు కలవటం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా న్యాయం చేస్తాము, నిష్పక్షపాతంగా విచారణ చేసి మీకు న్యాయం చేస్తానని చెప్పి హామీ ఇచ్చారంటూ ఆ కుటుంబ సభ్యులందరూ కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రోజులు గడిచి కొద్దీ అంటే ఈ రోజు తాజాగా ఈ విషయం బయటపడింది. రేపు ఇంకెన్ని కోణాలు ఈ కేసుకు సంబంధించి బయటపడనున్నాయో జడా శ్రవణ్ కుమార్ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూలంకషంగా పరిశీలన చేసి దీనిపై పకడ్బందీగా కేసు నమోదు చేస్తున్నారా లేదా, ఖచ్చితంగా ఇందులో సీఏ నాగరాజు ప్రమేయం అయితే ఉన్నదన్నది వాస్తవం. దాంతోపాటు ఆ రూమ్ నెంబర్ ఏదైతే హోటల్ రూమ్ ఉందో అది కూడా ఆయన పేరు మీద నమోదైందని ఆయన చెప్తున్నారు. మిగతా అధికారులు ఎంతమంది ఉన్నారు ఏంటన్నది కూడా ఈ విషయంలో పూర్తిగా దర్యాప్తు చేయవలసి ఉంది. చూద్దాం ఇంకా ఎన్ని నిజాలు ఈ కేసుకు సంబంధించి బయటపడతాయో. నాకు అత్యంత విశ్వసనీయమైనటువంటి సమాచారం ప్రకారం ఈ దాడిలో ఎవరెవరు పాల్గొన్నారు, ఎంతమంది పాల్గొన్నారు, ఏ హోటల్కి తీసుకెళ్లారు, ఎక్కడ ఖననం చేశారు, ఎన్ని గంటల ఖననం చేశారు, ఏ డాక్టర్ ట్రీట్మెంట్ చేశారు, ఏ విధంగా అనాథ శవంగా కాల్చారు అనే దాని మీద పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే దాడిలో పాల్గొన్నారో వారిని ప్రత్యక్షంగా చూసినటువంటి ప్రత్యక్ష సాక్షి నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నేను రాష్ట్ర ప్రజలతోటి ఈరోజు షేర్ చేసుకుంటున్నాను.